Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఆంధ్రప్రదేశ్ మరొక శుభ సంకల్పంలోకి అడుగు పెట్టబోతోంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సన్నద్ధమవుతుంది. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు విశాఖ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు ఆర్సిలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఈ రెండు కంపెనీలు విడివిడిగా అనేక చోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు కలిపి జాయింట్ వెంచర్లో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశాఖకి అతి సమీపంలో, అంటే ఇప్పుడు విభజిత జిల్లాల ప్రకారం చూస్తే కనుక అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో కొత్త ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద పెట్టుబడి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి మనం చూస్తే కనుక ఈ ఆర్సిలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్కి ప్రపంచంలోనే విశేషమైనటువంటి ఆదరణ ఉంది. ఆ రెండు సంస్థలు కూడా దాదాపు 15 దేశాల్లో ఐరన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి, స్టీల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థలు. ఈ ప్రతిష్టాత్మక సంస్థలు ఒక జాయింట్ వెంచర్ చేయడం, అది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టడం, ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కావడం. అది మొత్తం కూడా 1,35,000 కోట్ల పెట్టుబడులతో 2 ఫేజుల్లో దీన్ని డెవలప్ చేయబోతున్నారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది ఇది. అలానే దీనికి సంబంధించి ఈ ఏఎంఎన్ఎస్ ఇండియా అనేటువంటి సంస్థని, అంటే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి పేరుతో వస్తున్నటువంటి సంస్థ ఇది. సో ఈ సంస్థకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి, అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి అతి సమీపంలోనే వచ్చేటువంటి ప్రాంతం అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా తెలుగువారే, ఆయన అనౌన్స్ చేశారు అఫీషియల్గా ఈ ప్లాంట్ ముహూర్తాలు. నక్కపల్లి మండలం రాజీయపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతా ఉంది. రైట్, ఇది సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఆర్సిలర్ మిట్టల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. గృహ అవసరాల దగ్గర నుంచి పారిశ్రామిక అవసరాల వరకు అనేక నిర్మాణ కార్యక్రమాలకు కావాల్సినటువంటి బలమైనటువంటి ఉక్కును తయారు చేసేటువంటి సంస్థ ఇది. దీని ట్రాక్ రికార్డు 15 దేశాల్లో ఇప్పటికే ఉక్కు ఉత్పాదకతలో తనదైనటువంటి ముద్ర వేసింది. వాస్తవానికి ప్రముఖ ప్రవాస భారతీయుడు లక్ష్మీ నివాస్ మిట్టల్కి సంబంధించినటువంటి కంపెనీగా దీన్ని మనం చూస్తున్నాము. ఇది పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా ఎదిగి అనేక దేశాల్లో సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నటువంటి భాగస్వామ్యం ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం కాబోతుంది. ఎందుకంటే నిప్పన్ స్టీల్, జపాన్కి మరొక పేరు నిప్పన్ అని కూడా అంటారు. నిప్పన్ స్టీల్ జపాన్ బేస్డ్ కంపెనీ. ఇది ఆర్సిలర్ మిట్టల్ గ్రూపు యూకే బేస్గా పనిచేసేటువంటి సంస్థ. ఈ నిప్పన్ స్టీల్కి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. దశాబ్దాలుగా దాదాపు 15 దేశాల్లో ఈ సంస్థ కూడా ఉక్కు పరిశ్రమకి సంబంధించినటువంటి ఉత్పాదకతను చేస్తుంది. పారిశ్రామిక అవసరాలు, గృహ అవసరాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నటువంటి సంస్థ ఇది నిప్పన్ స్టీల్. ఈ రెండు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్లో రావడం అనేది ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో వచ్చినటువంటి 2 బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులుగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో వచ్చినటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్ల పెట్టుబడి, అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. తర్వాత ఉత్తరాంధ్రలోనే గ్రీన్ హైడ్రోజన్ హబ్ని తీసుకొచ్చారు, దాదాపు 1,60,000 కోట్ల ప్రాజెక్టు. అది భారీ ప్రాజెక్టు. ఇవి రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టులు. కానీ ప్రైవేటు పెట్టుబడుల్లో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో వస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. దీని తర్వాత మళ్ళీ గూగుల్ని కూడా చెప్పాలి, అది కూడా ఉత్తరాంధ్రకే వస్తుంది, విశాఖ కేంద్రంగానే రాబోతుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఇది అతిపెద్ద పెట్టుబడిగా మనం చూడాల్సి ఉంది. దీనికి టైం లైన్స్ను కూడా ఫిక్స్ చేశారు. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వీళ్ళకి అప్పగించేసింది. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతుల దగ్గర నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి ప్రతి అనుమతి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. అందుకనే ఈ నెల 23వ తేదీన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. టైం లైన్స్ వైజ్గా ఒకసారి మనం చూస్తే కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తి విషయంలో 2 ఫేజుల గురించి మాట్లాడుతున్నారు. ఆ 2 ఫేజుల్లో మొదటి ఫేజ్ అంటే 2026 మార్చి 23వ తేదీన పనిని ప్రారంభిస్తే, భూమి పూజ చేసి పని ప్రారంభిస్తే 2029 నాటికి 8.2 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో, ప్రయాణం
కెపాసిటీ ఉండేటువంటి ప్రాజెక్ట్ ఆపరేషన్స్ 2029 నాటికి ప్రారంభమవుతాయి. అంటే 3 ఏళ్ళు టార్గెట్ పెట్టారు. 26 నుంచి 29 నాటికి మొదటి విడత ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. రెండో విడతకు సంబంధించి 2034 వరకు టార్గెట్ ఉంది. అది 10.5 మెట్రిక్ టన్స్ అవుతుందన్నమాట. అంటే అంత స్థాయిలో దీన్ని విస్తరించడానికి అవకాశం ఉంది. 1,35,000 కోట్ల రూపాయలు మొత్తం పెట్టుబడి అంచనాల కింద వేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ మంత్రి, కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రి అఫీషియల్గా చేసినటువంటి అనౌన్స్మెంట్ ప్రకారం 23వ తేదీన ఈ పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అతిథులుగా ఎవరు వస్తారు? బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రైవేట్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి ఈస్ట్ కోస్ట్లో, తూర్పు తీరంలో భారీ పెట్టుబడి, భారీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెట్టుబడి కాబట్టి కేంద్రం నుంచి ఉక్కు శాఖ మంత్రి రావచ్చు, అలానే రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇలా మొత్తం ఎవరైనా కానీ ఇన్వైట్ చేయొచ్చు. ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది, కానీ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకి నక్కపల్లి కేంద్రంగా, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి కేంద్రంగా మరొక కొత్త ఉషోదయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాబోతుంది. స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి కావాల్సినటువంటి అంకురార్పణ జరగబోతోంది.